ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతిదినము ఈ విధంగా దేవుని స్తుతించి గొప్ప తరుణాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ చేత దేవుడు మరలా ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నారు. ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. నిజంగా ఇంతగా మనల గురించి ఆలోచించేవారు, ఇంతగా మన గురించి పట్టించుకునేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కదా. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువును ఈరోజు హృదయపూర్వకంగా పిలుద్దాం. అయ్యా, మీరు నాకు కావాలి, ఇదిగో నేను నీ కొరకు ఉన్నానని. ఇంతగా నన్ను ప్రేమిస్తూ నీ కృపను పొడిగిస్తున్నందుకు వందనాలు, నీ ప్రేమను పొడిగిస్తున్నందుకు వందనాలని హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ వాక్యముతో ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా మీకు ప్రతి ప్రార్థన వినపం నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అన్ని చదివి మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఏది విడిచిపెట్టినా ప్రార్థన విడిచిపెట్టద్దు. ప్రార్థన కంటిన్యూ చేయండి. ప్రార్థన మీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు పోగొట్టుకున్నానని ఎంతో దిగులు పడుతున్నావు కదా. నేను పొందుకున్నదంతా తిరిగి పోగొట్టుకున్నానని ఏడుస్తున్నావు కదా. ఆయన నీతో చెప్తున్న మాట, నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను రెస్టోర్ చేయబోతున్నాను. తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు, భయపడొద్దని. కాబట్టి భయపడొద్దు. నువ్వేదైతే కోల్పోయినని, ఏదైతే పోగొట్టుకున్నానని, పాడైపోయినని బాధపడుతున్నావో నీ పరిస్థితి తప్పక మారబోతుంది. దేవుడిని స్థితిగతులను మార్చివేయబోతున్నాడు ఈరోజు. ఆయన మాట నీ స్థితిని మార్చివేస్తుంది. ఆయన ఒక్క మాట పలుకగానే ఆయన వాక్కు నువ్వు పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేస్తుంది. విశ్రాంతి దినమున ప్రభు సమాజ మందిరానికి వెళ్ళారు. అక్కడ అందరినీ చూస్తున్నారు. ఆయన ఎవరైతే నలిగిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే పాడైపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఉపయోగపడని స్థితిలో ఉన్నారో, ఎవరైతే అర్హత లేని స్థితిలో ఉన్నారో, వారిని చూచి వారి దగ్గరికి వెళ్ళి వారిని లేవనెత్తే ప్రభు ఆ రోజు ఓచ చేయగలవానని చూచాడు. ఆ వ్యక్తి ఉపయోగం లేని స్థితిలో ఉన్నాడు. ఒక చెయ్యి ఉపయోగపడకుండా ఉంది అతని జీవితంలో. ఎంతో నలిగిపోతున్నాడు. ఎవ్వరికి ఉపయోగపడలేని దీనస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఆ వ్యక్తితో నీ చెయ్యి చాపమని చెప్పగానే ప్రభు చెప్పినట్లుగానే అతని చెయ్యి చాపడానికి ప్రయత్నించాడు. వెంటనే దేవుని శక్తి పొందుకున్నాడు. ఆ చేతిలోనికి ప్రభు శక్తి దిగి వచ్చింది. ఎప్పుడైతే ప్రభు స్వస్థత శక్తి చేతిలోని దిగి వచ్చిందో వెంటనే ఆ చెయ్యి రెండవ చేతి వలె నార్మల్గా అయిపోయిందంట. చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది, ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, ఒక అద్భుతానికి కారణం మాటకు విధేయత. ఆ బాగుపడకుండా పనికిరాని వాడుగా ఉన్న వ్యక్తి ప్రభు మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, ప్రభు చెప్పినట్లు ఎప్పుడైతే చేశాడో శక్తి పొందుకున్నాడు, జీవం పొందుకున్నాడు. పనికి రాకుండా ఉన్న ఆ వ్యక్తి పనికొచ్చేవానిగా మారిపోయాడు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాడు. బాగు లేకుండా ఉన్నది తిరిగి బాగుపడింది. ఇక అంతా అయిపోయింది నా జీవితం, ఈ చెయ్యి పని చేయదు, ఇక వ్యాధి పోదనుకున్నాడు. కానీ దేవుడు తిరిగి రెస్టోర్ చేశాడు. ఆనాడు ప్రభు ఉపయోగపడకుండా ఉన్న వ్యక్తిని చూచాడు, మాట పలికాడు, మాట ప్రకారంగానే స్వస్థతను అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా చూస్తున్నాడు ఆయన.
నీవేది పోగొట్టుకున్నావు ఆయనకు తెలుసు. ఆయన నీతో కూడా చెప్తున్నాడు, నీ చెయ్యి చాపు అంటున్నాడు. అంటే నువ్వు విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో ఒక క్రియ చెయ్యి. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, పనికి రాకుండా ఉన్న నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేస్తున్నాడు, కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఆయన రెస్టోర్ చేస్తున్నాడు అని నువ్వు విశ్వాసంతో పలుకు. నీ చెయ్యి చాపు, నువ్వు స్వస్థపడతావు అని ఏదైతే పలికాడు ఆయన, ఆ మాట అతను రిసీవ్ చేసుకున్నాడు. అది అంగీకరించాడు. ఆ మాటను అంగీకరించిన వెంటనే స్వస్థత పొందుకున్నాడు. అదేవిధంగా ఈరోజు దేవుడు నీకు కూడా సెలవిస్తున్నాడు. పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు కదా, తిరిగి నేను దయచేయబోతున్నాను. అయితే నువ్వు విశ్వసించు, నేను నీకు చెప్పిన మాట రిసీవ్ చేసుకో. దేవుడు నాకు కూడా తిరిగి దయచేయబోతున్నాడని నమ్ము. ఆ వ్యక్తి నమ్మగానే రెండవ దాని వేళ చెయ్యే విధంగా బాగుపడిందో అదేవిధంగా నీవు నమ్మితే ఈరోజు ఆయన వాక్కును రిసీవ్ చేసుకుంటే, ఆయన మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మితే ఆనాడు ఏ కార్యం చేస్తాడో, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు నీకు కూడా ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఎక్కడ బాగుగా లేదో, ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ అస్వస్థత ఉందో, ఏ అవయవము వ్యాధితో ఉందో, ఎక్కడ నష్టపోయినారో, ఎక్కడ నశించిపోయిందో నీ జీవితంలో తిరిగి పూర్తిగా రెస్టోర్ అవ్వబోతుంది. ఇంతకు ముందు వల్లే పూర్తిగా తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. ఆనాడు ఓచ చేయగలవని చూసిన ప్రభు ఈరోజు నలిగిపోయిన నిన్ను చూస్తున్నాడు, విరిగిపోయిన నిన్ను చూస్తున్నాడు, పోగొట్టుకుని కోల్పోయిన స్థితిలో ఉన్న నిన్ను చూస్తున్నాడు, ఏడుస్తూ ఉన్న నిన్ను చూస్తున్నాడు, ఇక అంతా అయిపోయింది ఇంకేమీ లేదనుకుంటూ నిన్ను చూస్తున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోయిన స్థితిలో నిన్ను చూస్తున్నాడు, అప్పుల్లో కూరుకుపోయిన నిన్ను చూస్తున్నాడు, ఆర్థిక బంధకాలతో కట్టబడి ఉన్న నిన్ను చూస్తున్నాడు, అనేక వేదనలు చుట్టుకుని ఉన్న నిన్ను చూస్తున్నాడు. నీవే స్థితిలో ఉన్నావో అక్కడే నిన్ను చూస్తున్నాడు ఆయన ఈరోజు. ఆయన నలిగిన వారిని లేవనెత్తే ప్రభు, విరిగిన వారి పక్షంగా పనిచేసే ప్రభు. నీవు పాపంతో పడి ఉన్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. వ్యసనాలతో ఉన్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నిన్ను లేవనెత్తడానికి. నేను నీతిమంతుని పిలువ రాలేదు, పాపుల్ని పిలువ వచ్చానని చెప్పారు ఆయన. రోగులకి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కల వారికి వైద్యుడు అవసరం లేదని చెప్పారు. ఆయన నలిగిపోయిన నీ కొరకే ఈ లోకానికి వచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నన్నందరూ దూరం పెట్టారు, నేను పనికిరాని స్థితిలో ఉన్నానని నన్నందరూ అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటున్నావా? అందరూ విడిచినా పర్లేదు, భయపడొద్దు. దేవుడు నేను విడిచిపెట్టలేదు అని నేను చూస్తున్నారు. అందుకే ఈరోజు నేను స్వస్థపరచాలని, నిన్ను లేవనెత్తాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేయాలని నీతో ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా, ఆరోగ్యం పోగొట్టుకున్నావో, సంతోషాన్ని పోగొట్టుకున్నావో, సమాధానాన్ని పోగొట్టుకున్నావో, పరిశుద్ధతను పోగొట్టుకున్నావో, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో, ఏది పోగొట్టుకున్నా దేవుడు తిరిగి దయచేయబోతున్నారు. కంప్లీట్గానే రెస్టోర్ చేయబోతున్నారు నీ జీవితంలో. కాబట్టి నీ స్థితిని చూసి భయపడొద్దు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆనాడు ఓచ చేయగలవన్నీ చూచి ఆ వ్యాధితో మాట్లాడాయని స్వస్థపరిచినట్లుగా ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నీ వ్యాధితో మాట్లాడతాడాయన, నీ సమస్యతో మాట్లాడతాడాయన. నువ్వు పోగొట్టుకున్న స్థితిగతులను చూసి దానితో మాట్లాడతారు. బలహీనంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లుగా ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు ఈరోజు. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టి నీ వ్యాధితో మాట్లాడి స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు. ఒకవేళ ఏ పరిస్థితులు ఏ విధంగా అయిపోతున్నా కలవరపడొద్దు. తిరిగి దేవుడు దయచేయబోతున్నాడు. ఒకే మాట పలకండి విశ్వాసంతో. సాతానా, నా జీవితంలో నువ్వెన్ని పోగొట్టినా తిరిగి దేవుడు అన్నీ దయచేయబోతున్నాడు. నాకు సమస్తాన్ని పూర్తిగానే రెస్టోర్ చేయబోతున్నాడు. నేను భయపడను. యోబు జీవితంలో దేవుడు ఏ విధంగా అన్నీ రెట్టింపుగా రెస్టోర్ చేశాడో ఆ విధంగా నేను కోల్పోయినవి కూడా తిరిగి రెస్టోర్ చేస్తున్నారు. నీవు నన్ను ఏమీ చేయలేవని చెప్పండి. ఈరోజంతా చెప్పండి, రేపంతా చెప్పండి. ఆ సమస్య పోయేంత వరకు కూడా ఇదే మాట చెప్పండి. సాతానుతో మాట్లాడండి, వ్యాధితో మాట్లాడండి. మీకు ఏదైతే కలవరం పుట్టిస్తుందో, ఏదైతే పోగొట్టుకున్నారో ఆ సమస్యతో మాట్లాడండి. దేవుడు నన్ను విడిపించబోతున్నాడని చెప్పండి. దేవుడు నా జీవితంలో రెస్టోర్ చేయబోతున్నారని చెప్పండి. అద్భుతం చూడబోతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మనందరితో మాట్లాడాడు. ఈరోజు మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను. నాతో ప్రార్థనలు ఏకీభవిస్తారా? తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలు. అద్భుతాలు చేసే దేవానికి వందనాలు. పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేయగలిగిన సముద్రానికి వందనాలు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవానికి వందనాలు. మృతులను సజీవులుగా చేసే దేవానికి వందనాలు.
నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవానికి వందనాలు. అసాధ్యమైనది ఒక్కటి కూడా లేని దేవానికి వందనాలు. సమస్తమును సాధ్యపరచగల శక్తి కలిగిన దేవానికి వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, తిరిగి నేను రెస్టోర్ చేయబోతున్నానని. ఎంతమంది ఏది పోగొట్టుకున్నారో మీరు చూస్తున్నారు. పోగొట్టుకున్న వాటన్నిటితో మీరు మాట్లాడుతున్నారో నమ్ముతున్నాను. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని మీరు గద్దిస్తున్నారో నమ్ముతున్నాను. ప్రతి సమస్యతో మాట్లాడి అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నేను నమ్ముతున్నానని సాతాన్ని ఎదిరిస్తున్నారో, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశారని, దేవుడు నా జీవితంలో రెస్టోర్ చేస్తున్నారని ప్రకటిస్తున్నారో, వారి విశ్వాసంతో పలికే ప్రతి మాటను మీరు ఆమెనంటున్నందుకు వందనాలయ్యా. ప్రతి మాటను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా విశ్వాసంతో పలకడానికి, వారి జీవితంలో అద్భుతం చూచేంతవరకు విశ్వాసపు మాటలు పలకడానికి, అద్భుతం చూడడానికి మా ఆత్మీయ కుటుంబం అంతటికీ సహాయం చేయండి అయ్యా. ప్రాముఖ్యంగా తండ్రి, సమస్యలు ఉన్న ప్రతి బిడ్డను గురించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో వారిని లేవనెత్తండి, వ్యాధితో మంచింపైన వారిని లేవనెత్తండి, ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి, అప్పుల్లో ఉన్నవారిని లేవనెత్తండి, కోర్టు కేసెస్లో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి అయ్యా. చేతి పనులను దీవించండి తండ్రి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. సమస్త విషయాల్లో విజయం పొందుకుందరుగా యేసునామములో. గర్భఫలం విషయంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. వివాహ విషయంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇంటి సమస్యలు, పొలం సమస్యలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఉద్యోగ సమస్యలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలందరి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డలు ఉన్నారయ్యా, తిరిగి ప్రారంభిస్తున్నందుకు, కంప్లీట్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దుఃఖంలో ఉన్నారా? పోగొట్టుకున్నానని ఏడుస్తున్నారా? వ్యాధి మరలా వచ్చిందని బాధపడుతున్నారా? మీరు పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి రెస్టోర్ చేస్తున్నాను వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి అద్భుతం చూచేంత వరకు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. నమ్మిన వారందరూ కూడా ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.